ఏమైంది అయ్యరు? ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో మీకంటే మీద, మీరు మాకంటే కింద. మా హోమ్ గ్రౌండ్కి వచ్చి నువ్వు 2 పాయింట్లు తీసుకున్నావు, మీ హోమ్ గ్రౌండ్కి వచ్చి నేను 2 పాయింట్లు తీసుకున్నా. లెక్క సరిపోయింది కదా? ఇంకా లెక్క సరిపోలేదు పాటిదారు. మళ్ళా ప్లే ఆఫ్స్లో కలుతాం కదా, అప్పుడు చూసుకుందాం. మేం ప్లే ఆఫ్స్కి ఎట్లయినా పోతాం అయ్యారు, కానీ మీరు అత్తరో రారో ఒకసారి చూసుకోవాలి. మీకు 10 పాయింట్లే ఉన్నాయి, మాకు 10 పాయింట్లే ఉన్నాయి. మీకు ప్లే ఆఫ్స్కి పోవడానికి ఎంత ఛాన్స్ ఉన్నదో మాకు ప్లే ఆఫ్స్కి పోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉన్నది. ప్లే ఆఫ్స్ కత్తాం, మిమ్మల్ని మళ్ళా విసుకుతాం. పాడికల్ తమ్ముడు ఎక్సలెంట్ బ్యాటింగు. 35 బాళ్ళల్లో 61 రన్స్, 5 4లు 4 6లు. మంచి స్ట్రైక్ రేట్తోని వారు 1 సైడ్ చేసి పడేసినావు. నేను నాట్అవుట్గా లాస్ట్ దాకున్నా అని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నాకు ఇచ్చినట్టున్నారు, కానీ వాస్తవానికి నీకే ఇయ్యాలే. మరి లేకపోతే ఏందన్నా, మన హోమ్ గ్రౌండ్లో మొన్న నాకు ఛాన్స్ ఇవ్వలేదు, 95 కొట్టినావు. అదే ఆ మ్యాచ్లో కూడా నాకు ఛాన్స్ ఇస్తే ఓడిపోకపోతుండే కదా. ఇక పోనీ తమ్ముడు, తప్పుని తెలుసుకున్నాం కదా. నువ్వు ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే మనల్ని ఎవరు ఆపలేరు. కృణాలు, మనం ఈ మ్యాచ్ గెలవడానికి నువ్వు విసిరిమింగే బౌలింగ్తోని ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేసుడే. ఎక్సలెంట్ బౌలింగు. మరి లేకపోతే ప్రాప్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ షారియా ఇద్దరికిద్దరు డేంజరస్ ప్లేయర్సు. వాళ్ళని కనుక తొందరగా అవుట్ చేయకపోతే వారు 1 సైడ్ అయిపోతుంది. అందుకే 2 బౌన్సర్లు వేసి ఇద్దరిని అవుట్ చేసిన. ఏమైందయ్యారు? మ్యాక్స్వెల్ని ఆడియలేదు. పాపం ఆడియాల్సింది కదా. మీరెందుకు లివింగ్స్టన్ ఆడియలేదు పాటిదారు? మీరు కూడా ఆడియాల్సింది కదా. అంటే మన ఇద్దరికిద్దరం ఈ ప్లేయర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని పోయినావా మోసం? వెస్టిండీస్ ప్లేయర్ అయినా కానీ రొమారియో షెఫర్డ్ అయ్యర్ వికెట్ తీసి మనకు మంచి బ్రేక్ త్రూ ఇచ్చిండు. లివింగ్స్టన్ ప్లేస్లో వచ్చినందుకు న్యాయం చేసినావు షెఫర్డ్. అట్లుంటుంది మరి మన బౌలింగ్తోని. డైరెక్ట్ ఆపోజిట్ టీం కెప్టెన్నే అవుట్ చేసి వారు 1 సైడ్ చేసిన. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ దొరకలేదు, కానీ బ్యాటింగ్ దొరికితే చూపిస్తాను ఇంకొట్టే 6లు ఎట్లుంటాయో. అయితే కానీ పాడతారు. మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది? మన నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో ఉన్నది. అది కూడా మన హోమ్ గ్రౌండ్లా. ఆల్రెడీ ఈ సీజన్లో ఒకసారి మనం వాళ్ళని వట్టిగానే బిసికినాం. మన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అంటేనే భయం అవుతుంది పాటిదారు. అవే గేమ్స్లో 100% విన్ రికార్డు ఉంటే హోమ్ గేమ్స్లో 100% లాస్ రికార్డు ఉన్నది. గాడ్ మస్ట్ బి క్రేజీ. మారుస్తాన్నా ఆ రికార్డుని ఈ మ్యాచ్తోని మారుస్తా. మన హోమ్ గ్రౌండ్లో మనం మ్యాచ్ ఎట్లా గెలవామో చూస్తా. సిమ్రాను, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నదివే? మన నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్తోనన్నా. మొన్న జస్ట్ 111 రన్స్ వాళ్ళ మీద డిఫెండ్ చేసినాం. వాళ్ళు మన మీద గెలవాలని మంచి కసి మీద ఉన్నారు. అందరు మన మీద గెలవాలని కసితోనే ఉంటారు తమ్ముడు, కానీ గెలవలేరు. ఈ ఆర్సీబీ మీద పోయిన 2 పాయింట్లు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అంటే మీకు పాయింట్స్ సప్లై చేయడానికి మేము ఐపీఎల్కి వచ్చినాం అనుకుంటారా? ఏదో పై మిస్టేక్లుగా 111 రన్స్ చేజ్ చేయలేక ఓడిపోయినాం. అప్పుడు పోయిన 2 పాయింట్లు ఈ మ్యాచ్లో తీసుకుంటాం, రెడీ ఉండుల్లి. సో ఫ్రెండ్స్, పీబీకేఎస్ ఆర్సీబీ వారైతే 1 సైడ్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఎక్సలెంట్ బౌలింగ్ వేసింది. తర్వాత బ్యాటింగ్లో కోహ్లీ ఉన్న పాడికల్ వారు 1 సైడ్ చేసి పడేసిళ్ళు. సేమ్ ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ కూడా అట్లనే జరిగింది. ఫస్ట్ ఎంఐ వాళ్ళు బౌలింగ్ మంచిగా వేసిళ్ళు, తర్వాత రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ వారు 1 సైడ్ చేసి పడేసిళ్ళు. ఇక హైలైట్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ అయితే, సెకండ్ మ్యాచ్లో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇక ఎంఐ వర్సెస్ సిఎస్కే హైలైట్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.